గాంధీగిరి అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ. రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోకి 114 రోజుల క్రితం వచ్చిన కరోనా ప్రభుత్వ రికార్డుల్లో విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తంగా ఈ రోజు వరకు ఇక్కడ 4494 కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో చాలామంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు, కోవిడ్ మరణాలు ఉంటూనే ఉన్నాయి. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు 19 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా 4కి నిర్ధారణ వచ్చింది. సింగరేణి రామగుండం రీజియన్లోని 3 ఏరియాల్లో ఈరోజు కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా RG1లో 100 మందికి గాను 4కి, RG2లో 13 మందికి గాను 3కి, RG3లో 61 మందికి గాను 5కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. ఇక్కడి ఆరోగ్య కేంద్రాల్లో ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు జరపగా రామగుండంలోని PHCలో 21 మందికి గాను 6కి, బసంతనగర్ PSCలో 15 మందికి గాను 3కి, పుట్నూరు PSCలో 84 మందికి గాను 4కి, అంతర్గాం PSCలో 17 మందికి గాను 2కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. రామగుండం UPSCలో 19 మందికి గాను 4కి, అల్లూరు UPSCలో 23 మందికి గాను 4కి, లక్ష్మీపురం UPSCలో 50 మందికి గాను 4కి, జనగామ UPSCలో 12 మందికి గాను 1కి, అడ్డగుంటపల్లి UPSCలో 23 మందికి గాను 9 మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. 5 ఇంక్లైన్ UPSCలో 22 మందికి గాను ఎవరికీ నిర్ధారణ రాలేదు. మొత్తంగా ఈరోజు స్థానికంగా 479 మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా 53 మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కమిటీలు పనిచేయాలని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ సూచించారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ అధ్యక్షులు, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, మరింతగా పార్టీ బలోపేతం చేయడానికి మనమందరం ఓ లక్ష్యంతో ముందుకు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు పాతపల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, దివాకర్, దుర్గం రాజేష్, తోడెడ్డి శంకర్ గౌడ్, పిటి స్వామి, మూల విజయారెడ్డి, బొడ్డు రవీందర్, జేవి రాజు, అచ్చవేణు, నారాయణదాసు మారుతి, దీటి బాలరాజు, మెతుకు దేవరాజు, బొడ్డుపల్లి శ్రీనివాస్, తానిపర్తి గోపాలరావు, నూతి తిరుపతి, చల్లగురుగుల మొగిలి, బొమ్మగాని తిరుపతి గౌడ్, తిరుపతి నాయక్, మేకల పోషం, మండ రమేష్, అడప శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు ఇటీవల నూతనంగా ఎన్నికైన 10 డివిజన్ల పట్టణ కమిటీ అధ్యక్షులను కోఆప్షన్ సభ్యురాలు తస్లీమా బాను, TBGKS కేంద్ర నాయకుడు జాహిద్ పాషా సన్మానించారు. అయితే విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఇందులో యోగా గురువులు సుధాజీ, సుజాతాజీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతి అత్యాచార ఘటనపై బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పాదయాత్రగా వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు MD ముస్తఫా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ MS రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి CPI ప్రజా సంఘాల DHPS ఆధ్వర్యంలో యూపీలో హత్రష్లో మనీషా అనే యువతిపై కొంతమంది అత్యాచారం చేసి అతి క్రూరంగా, అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడాన్ని అతి ఘోరంగా నిరసిస్తూ ఈరోజు కామాంధుల దిష్టి బొమ్మను ర్యాలీగా తీసుకొచ్చి దహనం చేశారు. అనంతరం CPI నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కందుకూరి రాజరత్నం మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులతోనే మాత్రమే ఆగడం లేదని, నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చిన కామాంధుల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడడం లేదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్, CPI నగర సహాయ కార్యదర్శి తలపెల్లి మల్లయ్య, ప్రజా సంఘాల నాయకులు రామచంద్ర, ప్రీతం, మల్లేష్, కనకరాజు, శ్రీనివాస్, కుమారస్వామి, చంద్రయ్య తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరిఖనిలోని విజన్ హాస్పిటల్స్. ఆరోగ్యానికి అభయం, అనారోగ్యానికి సింహస్వప్నం. విజన్ ప్రత్యేకతలు: జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, పాలిట్రామా, ఎముకల చికిత్స, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, ఫిజియోథెరపీ, 24 గంటల వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం. విజన్ హాస్పిటల్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సంప్రదించగలరు K విద్యాసాగర్. ఫోన్ నంబర్ 7569969624.
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు సింగరేణి RG1లో స్వచ్ఛతా హీ సేవ మాసోత్సవాలను GMK నారాయణ ఈరోజు ప్రారంభించారు. ఇందులో అధికారులు, నాయకులు గండ్ర దామోదర్రావు, త్యాగరాజు, రాజన్న, అంజనేయ ప్రసాద్, బెనర్జీ బెంజమిన్, రామకృష్ణ, సరోత్తం, సలీం, అభిలాష్, రమేష్, వసంత్ కుమార్, ప్రవీణ్, వీరారెడ్డి తదితరులు ఉన్నారు. RG1 పరిధిలోని అన్ని గనుల ఏజెంట్లు, మేనేజర్లు, ఇతర అధికారులతో ఈరోజు సాయంత్రం ఉత్పాదకత మీద GM కల్వల నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. ఇందులో అన్ని శాఖల అధికారులు ఉన్నారు. అనేక విషయాలపై సమీక్ష జరుపుతూ ఉన్నారు. సింగరేణిలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ పర్సనల్ మేనేజర్గా పనిచేసిన CH గంగాధర్ ఈరోజు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఆయనను పలువురు ఘనంగా సత్కరించారు. ఇందులో అధికారులు రమేష్, సలీం, సమ్మయ్య, చక్రవర్తి, దేవాచారి, మేడి తిరుపతి, రవి కుమార్ తదితరులు ఉన్నారు. సింగరేణి కాలరీస్ షెడ్యూల్ క్యాస్ట్ చీఫ్ లైజన్ ఆఫీసర్గా నియమితులైన సందర్భంగా RG1 జనరల్ మేనేజర్ కల్వల నారాయణను ఈరోజు పెద్దపల్లి బహుజన సాహిత్య అకాడమీ ఘనంగా సన్మానించారు. అలాగే జిల్లా అకాడమీ కమిటీ, ఆల్ ఇండియా SC/ST రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా GM నారాయణను శాల్వా పూలమాలతో సత్కరించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇరుగురాళ్ల శ్రీనివాస్, ఆరపల్లి శ్రీనివాస్, గడ్డం శంకర్, బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు పానుగంటి రాజలింగం, కార్యదర్శి పోగుల శేఖర్, కండె గట్టయ్య, గాజుల రమేష్, శ్రీనివాసరావు, మద్దెల శ్రీనివాస్, ఆకునూరి శంకరయ్య, మల్లేష్ తదితరులు ఉన్నారు. BMS సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ RG1 సింగరేణి డిపార్ట్మెంట్ ఫిట్ కమిటీ సమావేశం జవహర్ నగర్లోని సరస్వతి శిశు మందిర్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ కేంద్ర ఉపాధ్యక్షుడు వైరు సారంగపాణి, RG1 ఉపాధ్యక్షుడు పర్లపల్లి రవి మాట్లాడుతూ సింగరేణిలో కొన్ని సంఘాలు BMSను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాయని, కార్మిక హక్కులు పోగొట్టడంలో ముఖ్య కారణమైన ATC, TPG కేసులు BMS పట్ల కార్మికులు ఆదరణను చూసి తట్టుకోలేక అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సివిల్ డిపార్ట్మెంట్ ఫిట్ కమిటీని ఎన్నుకున్నారు. ఫిట్ కమిటీ కార్యదర్శిగా తాళ్లపల్లి నరసింహారావు, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శిగా కాసర్ల వెంకట్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ డిపార్ట్మెంట్కి చెందిన వాసంశెట్టి నాగరాజు, పర్లపల్లి రవి సమక్షంలో యూనియన్లో చేరారు. వీరికి నాయకులు కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ డివిజన్ కార్యదర్శి ముదిగిరి మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గౌతమి నగర్లోని సాయిబాబా మందిరం భక్తులకు ఉచితంగా శానిటైజర్ మాస్కులను పంపిణీ చేశారు. స్వీయ రక్షణ, సామాజిక భౌతిక దూరం పాటించాలని, అప్పుడే కరోనా వైరస్ నుండి రక్షణ పొందవచ్చునంటే తరిమి కొట్టవచ్చునని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ బాధ్యులు సూచించారు. లయన్స్ క్లబ్ కార్యదర్శి లక్కం భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి గుండారాజు, సీనియర్ సభ్యులు గంగాధర్, పోకల అంజనేయులు, ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో మనీషాపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఈరోజు సాయంత్రం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నిర్వహణలో కృపత్రతో ప్రదర్శన నిర్వహించారు. ఘన నివాళులను అందించారు. సంఘ కన్వీనర్ CS శైలజ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు గోషిక ప్రకాష్, ప్రదీప్, వరలక్ష్మి, శ్రీనివాస్, నరసయ్య, రవి, అరుణ్, చందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం. నమస్కారం.